నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఏదైతే జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ పైన దాడి చేయడము అసభ్య పదజాలంతో కూడా దూషించిన కేసులో ఇవాళ పాడి అశోక్ రెడ్డిని 5 నిమిషాల క్రితము కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ని తరలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా క్లియర్గా నిన్న ఎమ్మెల్యే పైన తోసుకుంటూ వెళ్ళడము, చాలామంది ఎమ్మెల్యేలు ఆయన ఆపుతున్నా కూడా అసభ్య పదజాలంతో కూడా తిట్టుకుంటూ పోవడం, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు ఎవడివి అని చెప్పడము, తర్వాత తిట్టుకుంటూ పోవడము, తర్వాత ముఖ్యంగా వాళ్ళ అమ్మని ఉద్దేశిస్తూ ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిట్టుకుంటూ వెళ్ళినటువంటి అంశాలంతా కూడా పోలీస్ స్టేషన్లో నిన్న సంజయ్ కూడా కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. దాంతోపాటు కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత సంజయ్ వాళ్ళ పిఏ కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ కంప్లైంట్ని నిన్న పోలీసులు రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాదాపు 10 సెక్షన్స్ కింద దాదాపు 5 సెక్షన్స్ కింద ఆయన పైన కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. అయితే ఇంటి దగ్గర కూడా ఉదయం పూట వెళ్ళినప్పటికీ ఆయన అక్కడ లేనట్టుగా సమాచారం అవుతుంది. అయితే సడన్గా ఇవాళ సాయంత్రం ఓ టీవీ ఛానల్ డిబేట్లో ఆయన ప్రత్యక్షమయ్యారు. అక్కడ సమాచారం అందుకున్నటువంటి కరీంనగర్ పోలీసులు నేరుగా అక్కడికి వెళ్ళారు. ఆ డిబేట్ అయిపోయిన తర్వాత వెంటనే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఆయన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి కూడా తరలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఆయన పంజాగుట్ట సర్కిల్ నుంచి కూడా ఆయన కన్వే అయితే బయలుదేరుతుంది. అయితే ఆయన్ని డైరెక్ట్ కరీంనగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేకపోతే మరొక పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో చూసుకున్నాం. ఎందుకంటే సంజయ్ కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడో గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి కానీ టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యేలని ఫిరాయింపు చేసుకున్నారు, వాళ్ళు కూడా చేర్చుకున్నారు. కానీ అప్పుడు రానటువంటి వ్యతిరేకత, అప్పుడు లేనటువంటి నోర్లు ఇప్పుడు ఎందుకు వాళ్ళు లేస్తున్నాయి. దాంతోపాటు మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఒక పార్టీలో జాయిన్ అయితే కావాలనే మా పైన టార్గెట్ చేసి మరిగా కౌశిక్ రెడ్డితో దాడి చేయించారనేసి కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఖచ్చితంగా కూడా ఒకవేళ గతంలో కేసీఆర్ ఈ రకంగానే ఎమ్మెల్యేని తీసుకున్నారు కాబట్టి అప్పుడు ఆయన చేసిన తప్పని క్షమాపణ కోరితే ఇప్పుడు నేను కూడా దానికి క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాను. కావాలని కౌశిక్ రెడ్డి ఇటీవల తన చర్యల వల్ల కూడా ఎమ్మెల్యేల పైన దాడులకు దిగడం ఇలాంటి చర్యలు కూడా చేపడుతున్నట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన కేటీఆర్ పైన ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు మరుసటి రోజు ఈ సెషన్ స్టార్ట్ అయినప్పుడు దాదాపు అరగంట పాటు కూడా కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు, ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకుంటూ వారిపైన దూసుకుపోయినటువంటి విజువల్స్ కూడా అప్పుడు మనం చూసాం. దాంతోపాటు ఏకంగా స్పీకర్ చైర్లో కూర్చున్నటువంటి గడ్డం ప్రసాద్ దగ్గర కూడా ఆయన వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆయన పైన ఈ ఏదైతే అక్కడ ఉన్నటువంటి నోట్బుక్స్ కానీ అవన్నీ కూడా పేపర్లు కానీ విసిరాడినటువంటి విజువల్స్ కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా ఆయన పైన చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్లో కౌశిక్ రెడ్డి చేయాలైనప్పటి నుంచి కూడా ఆయన దుందుడుకు స్వభావంతో ఎవరి మాట వినకుండా కావాలనే అధినేతల యొక్క మెప్పు కోసం ఈ రకమైనటువంటి దిగజారుడుతనమైనటువంటి పనులు చేయడము, గూండాలాగా కూడా వ్యవహరిస్తున్నారు. బట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వీళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎట్టకేలకు ఒక ఎమ్మెల్యే పైన, ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమీక్ష సమావేశం జరుగుతుంది. జిల్లాని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అన్న దానిపై కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు సంజయ్కి మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు కావాలని తనకు సంబంధం లేకుండా కౌశిక్ రెడ్డి సంజయ్ పైన దూసుకుపోయినటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూస్తాం. వెనకాల ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఉన్నారు, తర్వాత రామగుండం ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళందరూ కూడా కౌశిక్ రెడ్డిని లాక్కొని వెళ్తున్నా కూడా ఆయన వినిపించుకోకుండా కావాలని ఆయన వైపు వెళ్ళినటువంటి విజువల్స్ నిన్న ఒక సెన్సేషన్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు అదే కేసులో ఇప్పుడు నిన్న వరుసగా కూడా ఆయన పైన కంప్లైంట్ చేశారు. ఏకంగా సంజయ్ నిన్న స్పీకర్ని కూడా కలిసి ఆయన పైన కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో దానిపైన ఇప్పుడు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపై కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఆయన పైన కేసులు నమోదైనటువంటి మామూలు కేసులు కాదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టు బిఎన్ఎస్ యాక్ట్ కింద 126/2 అలాగే 1152 తర్వాత 352 2922 ఆఫ్ బిఎన్ఎస్ 2023 యాక్ట్ కింద ఆయన పైన కేసులు నమోదు చేసినటువంటి నిన్న ఎగ్జాక్ట్గా 7:30కి కరీంనగర్ 1 టౌన్ పోలీసులో కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. ఎవరైతే గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి వ్యక్తి ఆయన కంప్లైంట్ ఇచ్చారు, సత్తు మల్లయ్య.
ఆయన మొదటగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సంజయ్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో సంజయ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా పోలీసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానిపైన కూడా పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే అసభ్య పదజాలంతో దూషించడము, కొట్టడానికి రావడము, దాంతోపాటు చాలా వరకు కూడా గాయపరచడానికి ఆయన ప్రయత్నించారు. ఇవన్నీ కూడా విజువల్స్ చూశారు. కావాలనే ఇవంతా కూడా చేశారనేది కూడా చాలా క్లియర్గా కూడా స్పష్టమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కౌశిక్ రెడ్డి అరెస్ట్ అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఈ పనుల వల్ల బీఆర్ఎస్లోనే చాలామంది నేతలు కూడా వారు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే బాహాటంగానే చెప్తున్నారు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏళ్ళ నుంచి కూడా మేము ఉన్నాము. ఎప్పుడు కానీ ఇలా దిగజారుడుతనంతో వ్యాఖ్యలు చేయడం కానీ, బూతులు తిట్టడం కానీ, రౌడీలాగా బిహేవ్ చేయడం కానీ మేము ఎప్పుడు చేయము. ఒక హుందా రాజకీయాలు మేము చేసాం. కానీ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో వచ్చినప్పటి నుంచి కూడా ఆ సంప్రదాయం అంతా పోయి తను మెప్పు కోసం ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నట్టు కూడా వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే గతంలో ఈ రకంగానే ఎవరైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ పైన కూడా ఈ రకంగానే ఆయన దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు బూతులు తిట్టాడు, ఛాలెంజ్లు కూడా చేశారు. దానిపైన ప్రతిఘటించినటువంటి గాంధీ ఏకంగా తన ఇంటి దగ్గర కూడా వచ్చారు. ఎందుకంటే అప్పుడు కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ చేసి దమ్ముంటే నా ఇంటి దగ్గర చూసుకుందామని అన్నప్పుడు గాంధీ కూడా ఆయన అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పైన కేసులు చేపించినటువంటి నేపథ్యం పడుతుంది. అప్పుడు ఒక రోజంతా కూడా ఒక పెద్ద హైడ్రామా నడిచినటువంటి నేపథ్యం పడుతుంది. తర్వాత అసెంబ్లీ హాల్లో చేసినటువంటి రచ్చ అంతా కాదు. సో ఇట్లా వరుస సంఘటనలతో కూడా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారనేసి కూడా చాలామంది బాటగానే విమర్శిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపైన ఇప్పుడు ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలు పోరాడేటప్పుడు వారిపైన ఎందుకంటే కొన్ని విమర్శలు చేస్తుంటారు. కానీ ఆ విమర్శలు కూడా ఎక్కడ హద్దులు దాటకుండా ఉంటాయి. కానీ గతంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి దుందుడుకు చర్యలు చేయలేదు. ఎక్కడ కూడా అధికార పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేల పైన దాడులు చేసినటువంటి సందర్భాలు లేదు. కానీ ఎక్కడైనా కూడా వారు ధర్నాలు చేశారు, కానీ వాళ్ళు ఘోరాలు చేశారు, కానీ వాళ్ళు ప్రజా సమస్యల పైన పోరాడు పైన కానీ కొన్ని విమర్శలు చేసినా కూడా అవి కన్స్ట్రక్టివ్గా వాళ్ళు విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందనేసి కూడా ఇప్పటికే నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నట్టు నేపథ్యం. కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువగా శృతి మించిపోతున్న కౌశిక్ రెడ్డి ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన చూపు కానీ అవంతా కూడా ఇతరుల్ని ఏలెత్తు చూపించడం కానీ, లేకపోతే బాహాటంగానే బూతులు తిట్టడం కానీ ఇవంతా కూడా ఏమైనా చర్యలంటూ కూడా ఆయన పైన విమర్శలు ఇస్తున్న నేపథ్యంలో ఎట్టకేలు ఇప్పుడు కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి ఆయన ఎక్కడికి తీసుకెళ్తారన్న దానిపై కూడా ఒక సస్పెన్స్ ఉంది. ఏకంగా కరీంనగర్ తీసుకెళ్తారా లేకపోతే మరొక ప్రాంతంలోకి వెళ్ళి ఆయన్ని విచారించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదని కూడా మరి కాసేపట్లో మనకు పూర్తి స్థాయి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. రానా ఇటు చూస్తే ఎస్పెషలీ కౌశిక్ రెడ్డి బిహేవియర్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రీసెంట్ ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, ఆయన మాట్లాడిన పద్ధతి, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి సూసైడ్ అనే మాటల వరకు ఆయన వెళ్ళారు. ఆయన మీద కేసెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇంకో ఎక్స్ట్రా కేసు అని చెప్పుకోవచ్చు మనం. అసలు కౌశిక్ రెడ్డి మీద ఇన్ని కేసులున్నా కూడా ఆయన బిహేవియర్లో కొంచెం కూడా మార్పు రాకుండా ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు. ఇప్పటి వరకు అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయన పిలిచి మాట్లాడలేదు అని అనుకోవాలా మనం? ఆయన కేవలం గుర్తింపు కోసమే ఇలాంటి చౌకబారి చిల్లరమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్లోనే, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలోనే చాలా బాహటంగానే మీడియా ప్రతినిధులతో చిక్చాట్లు కూడా వాళ్ళు మాట్లాడిన వాటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే చాలా సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వివేక్ ఉన్నారు, ఆ తర్వాత మిగతా సంబంధించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కానీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడలేదు. మళ్ళీ జిల్లాల నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ముందుగా హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటారు. తర్వాత అసెంబ్లీలో ఏమన్నా ఆందోళన చేయాలంటే కూడా వాళ్ళు వెనుకుండి వాళ్ళ వెనకాల నుండి కూడా వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు కేవలం నినాదాలు మాత్రమే చేశారు. కానీ కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే
ఎవరైనా అసెంబ్లీ సమావేశాలకి పాల్గొన్నటువంటి వారు ఆ రోజు ఉన్నటువంటి వారు ఎవరైనా చూసినా వాళ్ళని అడిగితే మాత్రం చాలా స్పష్టంగా చెప్తారు కౌశిక్ రెడ్డి ఏం చేశాడు, ఎట్లా ఆయన బిహేవియర్ ఉంటుంది అనేది కూడా. అనేక సార్లు కూడా ముఖ్యంగా ఆయన్ని చూసుకుంటే మీరు ఒక మినిట్ కి హోల్డ్ లో ఉండండి. ఇటు చూస్తే జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. అయితే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొత్తం సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందా? అక్కడ తీసుకురాబోతున్నారా కౌశిక్ రెడ్డిని? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ఈరోజు మధ్యాహ్నమే ఇటు జగిత్యాల ఎమ్మెల్యే పైన ఇటు దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఫిర్యాదు మేరకు ఇటు కరీంనగర్ టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్లారు. కాసేపటి క్రితం ఒక టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వచ్చేటువంటి సమయం లోపలనే ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ కు తరలిస్తున్నారు. అయితే నిన్న కరీంనగర్ లోపల సమీక్షా సమావేశం లోపల జరిగినటువంటి సమయం లోపల ఇటు జగిత్యాల ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డి చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఏకవచనంతో సంబోధించడమే కాకుండా ఇటు ఇష్టానుసారంగా అతనిపై వెళ్లడంతో అయితే దీన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మొత్తంగా ఇటు కాంగ్రెస్ నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇటు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇటు నిన్న జరిగినటువంటి కౌశిక్ రెడ్డి యొక్క సంఘటన పైన అందరూ కూడా దాన్ని ఖండించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల అటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా కౌశిక్ రెడ్డికి అనుకూలంగా మీడియా సమావేశాలు నిర్వహించారు. అక్కడ కావాల్సుకునే కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టడంతో ఈ విధంగా రెచ్చిపోయారు, అతన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంటుంది. గతం లోపల కూడా చాలా సందర్భం లోపల కూడా ఇటు కౌశిక్ రెడ్డి తరచూ ఇలాంటి వివాదాల లోపలనే చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు గవర్నర్ పైన మాట్లాడడము, తర్వాత మిగతా ఇటు మైనంపల్లి హైదరాబాద్ లో కావాల్సుకొని గొడవ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కౌశిక్ రెడ్డి అతని యొక్క వ్యవహార శైలికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే నిన్న కూడా కావాల్సుకొని ఇటు సంజయ్ కుమార్ పైన ఇటు బీఆర్ఎస్ యొక్క అధిష్టానం యొక్క సూచన మేరకే కావాలని గొడవ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎప్పుడు కూడా అతను మీడియా లోపల హైప్ క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యం లోపలనే కూడా నిన్న మీడియా మొత్తం ఫోకస్ తన మీదనే ఉండాలని చెప్పి అయితే జగిత్యాల ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడేటువంటి సందర్భం లోపలనే నేను ఏ పార్టీ రాని ఏకవచనంతో సంబోధిస్తూ ఒక ఎమ్మెల్యే పదవి లోపల ఉండి కూడా దిగజారి అతని పైన కొట్టపోయేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉండేటువంటి టాస్క్ ఫోర్స్ ఇటు పోలీసులు కావచ్చు, తర్వాత మిగతా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ అడ్డుకొని గొడవను సద్మానేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన ఇటు కరీంనగర్ ఆర్డీఓ సమావేశం లోపల రసభాస చేశాడు, సమావేశం విధులకు ఆటంకం కలిగించాడని చెప్పి కరీంనగర్ వంటం లోపల ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు జగిత్యాల ఎమ్మెల్యే యొక్క పిఏ కూడా తమ ఎమ్మెల్యే పైన దురుసుగా ప్రవర్తించారు అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ కూడా ఇటు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ నేపథ్యం లోపల కూడా ఇటు అసలు నిన్న ఏం జరిగింది అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఉదయం నుంచి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రత్యేకించి జగిత్యాల ఎమ్మెల్యేను కరీంనగర్ పిలిపించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. 5 గంటల సమయం లోపల ఇటు జగిత్యాల ఎమ్మెల్యే కరీంనగర్ రావడం జరిగింది. నేను జరిగినటువంటి సంఘటనపై పూర్తి వివరణ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాతనే ఇటు పాడి కౌశిక్ రెడ్డిని ఏ సమయం లోపల అయినా కానీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అయితే తెలిసింది. అయితే పాడి కౌశిక్ రెడ్డి యొక్క కదలికలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి కరీంనగర్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ రోజు ఉదయమే హైదరాబాద్ కు వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. ఇటు కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లోపల ఉన్నటువంటి ఒక టీవీ స్టూడియో లోపల ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటువంటి సమయం లోపల జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అతను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ కు తరలించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అయితే కరీంనగర్ కు వచ్చిన తర్వాత మరి అతన్ని రిమాండ్ కు చేస్తారా లేకపోతే
నోటీసులు ఇచ్చి పంపుతారా అనేటువంటి విషయం అయితే మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది సర్తాజ్. అయితే శ్రీనివాస్, జనరలీ మనం పొలిటికల్ లీడర్స్ని కానివ్వండి లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ని ఇట్లా అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ హడావిడి కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కౌశిక్ రెడ్డి వెల్ నోన్ పర్సన్, సో బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు, నేతలు ఆర్ఎల్స్ ఇంకెవరైనా అక్కడికి వచ్చి హంగామా చేసే అవకాశం ఉందనుకోవచ్చు మనం. కాబట్టి పోలీసులు అసలు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి విషయం ఇటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, తర్వాత ఇటు ప్రసారాల మాధ్యమం ద్వారా కావచ్చు ఇప్పుడిప్పుడే అందరికి తెలుసుకున్నది. అయితే ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఇటు అందరూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలి రావాలని చెప్పి ఇటు వాట్సాప్ గ్రూప్ లోపల మెసేజ్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఇటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటన జరగకుండా అయితే గట్టి బందోబస్తు ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా కరీంనగర్ 1 టౌన్ వద్దకు ఎక్కువ పెద్ద మొత్తం లోపల వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఇటు కౌశిక్ రెడ్డి దాదాపుగా కరీంనగర్కు 10:30 నుంచి 11 ప్రాంతం లోపల చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే మొత్తం కరీంనగర్ 1 టౌన్ పరిసరాల ప్రాంతాన్ని అన్నిటి కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవరిని కూడా 1 టౌన్ పరిసరాలకి వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి ఇప్పుడే సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు ఎవరు ఆంక్షలు విధించడం కూడా జరిగింది. మరి 10:30 ప్రాంతం లోపల కరీంనగర్కు కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సర్కారం. శ్రీనివాస్, ఇటు కరీంనగర్కి తీసుకురావటం కౌశిక్ రెడ్డిని షూర్గా అనుకోవచ్చా మనం? ఇప్పుడు డైరెక్ట్గా జూబ్లీ హిల్స్ నుండి కరీంనగర్ పిఎస్కే తీసుకురాబోతున్నారా? పోలీసులు కానీ లేకపోతే అక్కడున్న వాళ్ళు కానీ దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుందే కరీంనగర్ టాస్క్ ఫోర్స్ అధికారులు, కరీంనగర్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటు 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డితో పాటుగా మా కరీంనగర్ చెందినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులే ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ కు వెళ్ళారు. ఇక్కడ టాస్క్ ఫోర్స్ అధికారులు కరీంనగర్ సంబంధించినటువంటి పోలీసులే అదుపులోకి తీసుకున్నారు. మరియు కరీంనగర్ కు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోపల దాదాపుగా 5గురు ఫిర్యాదు చేయడం జరిగింది. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇటు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇటు ఖచ్చితంగా కరీంనగర్కి తీసుకువచ్చి రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఎమ్మెల్యేను ఇటు రిమాండ్ కి తరలించాలి అంటే ఖచ్చితంగా ఇటు స్పీకర్ ఆ యొక్క అనుమతులు కూడా తీసుకోవాలి. మరి కౌశిక్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకు తరలిస్తారా, లేకపోతే రిమాండ్ చేస్తారా, లేకపోతే ఇటు నోటీసులు ఇచ్చి పంపుతారా అనేటువంటిది అయితే ఇంకా పోలీసుల నుంచి మనకు క్లారిటీ రావాలనేది మరి కొద్దిసేపటి లోపల దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది సబ్జెక్ట్ మనకు. శ్రీనివాస్, కౌశిక్ రెడ్డిపై మొత్తంగా 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆల్రెడీ స్పీకర్ కి కూడా సంజయ్ ఫిర్యాదు చేశారు. మరి ఆయనని విడిచిపెట్టే ఛాన్సెస్ ఇవాల్టికి ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు, లేకపోతే ఇవాల్టికి రిమాండ్ లోనే ఉంచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం ఎక్కువగా? మనకున్న సమాచారం మేరకు అయితే ఇటు కౌశిక్ రెడ్డి పైన నమోదైనటువంటి కేసులు అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్స్ అని చెప్పి ఇటు పోలీసుల ద్వారా కావచ్చు, ఇటు అడ్వకేట్ల ద్వారా కావచ్చు తెలిసింది. అయితే దాదాపుగా బెయిలబుల్ కేసులే ఇటు అతని రిమాండ్ షీట్ లోపల చూపిస్తారు. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ లోపల ఈ సెక్షన్ల కింద నమోదు చేశారు. మళ్ళీ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత సెక్షన్లు మార్చేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల మరి ఇటు కౌశిక్ రెడ్డిని ఇటు ఆల్రెడీ సంజయ్ కుమార్ కూడా హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళి అక్కడ స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇటు కరీంనగర్ పోలీస్ స్టేషన్ లోపల కూడా పలు కేసులు నమోదైనటువంటి నేపథ్యం లోపల మరి సెక్షన్లు మార్చి రిమాండ్ తరలిస్తారా, లేకపోతే కరీంనగర్ కు వచ్చిన తర్వాత అతన్ని నోటీసులు ఇచ్చి పంపుతారా అనేటువంటి విషయం అయితే ఇంకా క్లారిటీ రావడం లేదు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని అయితే రిమాండ్ కు తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టయితే మనకు ఉన్నటువంటి సమాచారం సత్తాజ్. సో ఫైనలీ శ్రీనివాస్, టు బీఆర్ఎస్ పార్టీ యొక్క నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాము బీఆర్ఎస్ నేతలు క్లియర్గా చెప్తున్నారు అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అంటే కౌశిక్ రెడ్డిని సమర్థించిన నేతలను ఎవరిని కూడా మనం చూడలేదు. సో ప్రెసెంట్ ఆయనను అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న అంతా కూడా బీఆర్ఎస్ ఈ కౌశిక్ రెడ్డి వ్యవహారం పైన సైలెంట్ గా ఉన్నారు. ఈ రోజు మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ యొక్క అధిష్టానము సూచన మేరకు ఖచ్చితంగా అన్ని అంటే కరీంనగర్ జిల్లాలతో పాటుగా మిగతా ఇటు తెలంగాణ లోపల ఉన్నటువంటి అన్ని జిల్లాలు లోపల కూడా ఇటు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు, తర్వాత
మాజీ మంత్రులు అందరూ కూడా దీనిపైన కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహారం పైన అయితే ఇటు కాంగ్రెస్ ఇటు కౌశిక్ రెడ్డి పైన కావాల్సుకొని రెచ్చగొట్టింది అనేటువంటి కోణం లోపల అయితే మీడియా సమావేశాలు నిర్వహించారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కూడా గేమ్ ప్లాన్ ఆడుతున్నట్టుగా అర్థమైంది. ఎందుకంటే నిన్న ఈ విషయం పైన ఎవరు స్పందించలేదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహారం కూడా ఇటు బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా వివాదాల్లో కొంచెం చిక్కుంటాడు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇటు కౌశిక్ రెడ్డి వ్యవహారం అయితే తలనొప్పిగా మారుతున్నటువంటి నేపథ్యం లోపల నిన్నంతా కూడా బీఆర్ఎస్ నాయకులు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎవరు కూడా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా కౌశిక్ రెడ్డికి అనుకూలంగా మీడియా సమావేశాలు నిర్వహించలేరు. కౌశిక్ రెడ్డికి అనుకూలంగా కూడా ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రము ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు కావచ్చు ఖచ్చితంగా అంతటా కూడా ఇటు సమావేశాలు నిర్వహించారు. కరీంనగర్ లోపల కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ కౌశిక్ రెడ్డి వ్యవహారంకు అనుకూలంగా మీడియా సమావేశాలు నిర్వహించారు. అటు సిద్దిపేట జిల్లా లోపల హరీష్ రావు మీడియా సమావేశాలు నిర్వహించారు. తర్వాత హైదరాబాద్ లోపల కూడా కరీంనగర్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. అంటే ఇది అంతా కూడా కావాల్సిన అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ వ్యవహారం లోపల మొత్తం వ్యవహారం అంతా కూడా ఇటు కాంగ్రెస్ దే తప్పు, ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిదే వ్యవహార శైలి కరెక్ట్ అనేటువంటి కోణం లోపల అయితే ఈ రోజు ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులతో ఇటు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇటు బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే స్థానిక సంస్థలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల దీన్ని బీఆర్ఎస్ కూడా తమకు అడ్వాంటేజ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇటు కౌశిక్ రెడ్డి యొక్క అనుచరులు హుజరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలి, కరీంనగర్ కు తరలి రావాలని చెప్పి మెసేజ్ కూడా పాస్ చేశారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కరీంనగర్ జిల్లా లోపల కూడా ఇటు కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అందరూ ఇటు కరీంనగర్ 1 టౌన్ వద్దకు రావాలి అని చెప్పి అయితే మెసేజ్లు పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని పోలీసులు కూడా ఇప్పటికే ఇటు 1 టౌన్ పరిధి లోపల ఎలాంటి అనుమతులు లేవు, ధర్నాలకు రాస్తారోకలకు ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పి అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. మరి దీన్ని పోలీసులు కూడా కట్టుబద్ధమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి 11 గంటల సమయం వరకు కూడా కరీంనగర్ తీసుకువచ్చి మరి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశమే ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే పలు సెక్షన్ల కింద నమోదైనటువంటి కేసులను మళ్ళీ ఇటు అడిషనల్ గా ఎందుకంటే స్పీకర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల స్పీకర్ నుంచి వచ్చినటువంటి ఇటు సమాచారం మేరకు కావచ్చు, లేకపోతే ఇటు ఎఫ్ఐఆర్ లోపల పేర్కొన్నటువంటి సెక్షన్లకు మిగతా సెక్షన్లు యాడ్ చేసి ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని ఎందుకంటే దీన్ని ఈ విషయాన్ని కూడా ఇటు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే అధికారుల పైన దుర్భాషలాడము, ఇటు ఎమ్మెల్యే పైన దుర్భాషలాడము, కౌశిక్ రెడ్డి వ్యవహారము ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇటు అధిష్టానం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారుతున్నటువంటి నేపథ్యం లోపల కౌశిక్ రెడ్డి మరొకసారి ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని రిమాండ్ తరలించే అవకాశం ఉంది. గతం లోపల కూడా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఇటు ఎమ్మెల్సీ కాకముందు పలు భూ వివాదాల లోపల తలదూర్చాడు. అటు అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రోద్బలంతో ఇటు వరంగల్ జిల్లా లోపల కూడా కొన్ని భూదందలకు పాల్పడ్డాడని చెప్పి సంజయ్ కుమార్ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యం లోపల ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని ఏ రాత్రి అయినా కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సప్తాజీ మనకు. అయితే శ్రీనివాస్, ఇటు బీఆర్ఎస్ నేతల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. క్లియర్గా మనకి వీడియోలో కనిపిస్తోంది ఆయన మైక్ పట్టుకొని లాగడం కానివ్వండి, లేకపోతే ఆయన చేసిన మిస్బిహేవియర్ అనేది చాలా క్లియర్గా కెమెరాస్లో రికార్డ్ అయింది. అయినా కూడా దీన్ని పాజిటివ్గా టర్న్ చేసుకునే అవకాశం ఇటు బీఆర్ఎస్ నేతలకు ఉందని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఇది ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఇటు అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడు కూడా ఇటు ప్రతి విషయం లోపల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ దిగజార్చి తాము మైలేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి మైలేజ్ ఎందుకంటే ఏకకాలం లోపల రుణమాఫీ చేస్తామని చేశారు. తర్వాత ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం లోపల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ మైలేజ్ ను డిస్క్రిట్ చేయాలి. అంటే ప్రజల లోపల ఏదో ఒక విధంగా డిస్క్రిట్ చేయాలి. ప్రజలను కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. మరి కౌశిక్ రెడ్డిని అయితే 11 గంటల వరకు అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజువల్స్లో మనం చూస్తున్నాము, అటు పోలీసులు తమ జీప్లోకి
ఎక్కించుకొని వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాము. ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ డిబేట్ ఇస్తుండగా డిబేట్ అయిపోయేంత వరకు పోలీసులు బయటే వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఆయనను అక్కడి నుండి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. మనం 2 బాక్స్ విజువల్స్లో చూస్తున్నాము ఏ విధంగా అక్కడ అసలు గొడవ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు వేలు చూపించి మాట్లాడడం కానివ్వండి, లేకపోతే కొంచెం రూడ్ బిహేవియర్ మనం ఒక బాక్స్లో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ని ఇంకొక బాక్స్లో చూస్తున్నాం. అయితే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు జూబ్లీ హిల్స్కి వచ్చి టీవీ ఛానల్ నుండి అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్కు ఆయనను తరలిస్తున్నారు. ఇక కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు ఎమ్మెల్యే సంజయ్. తనపై దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేయడంతో మొత్తం 3 క్రిమినల్ కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇవాళ. ఇక కరీంనగర్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై దౌర్జన్యం చేశారు కౌశిక్ రెడ్డి. ఆయన ఏ విధంగా ప్రవర్తించారో ఆ విజువల్స్ని మనము ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాము క్లియర్గా. ఏ విధంగా అటు కౌశిక్ రెడ్డి సంజయ్ పై వ్యవహరించారో మనం చూసాము. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి ఆయనని రిమాండ్లో ఉంచుతారా లేకపోతే నోటీసులు ఇచ్చి ఆయనను బయటకు పంపిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో పాడి కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే సంజయ్ పిఏ ఇచ్చిన ఫిర్యాదుతో 1 టౌన్ పిఎస్లో ఒక కేసు ఫైల్ అయింది. ఇక కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశాన్ని గందరగోళం క్రియేట్ చేసి అటు సమీక్షను పక్కదారి పట్టించారని ఆర్టీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఇక తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో 3వ కేసు ఫైల్ చేశారు. ఇక్కడ ఒకసారి చూసుకుంటే 3 కేసులు కూడా ముగ్గురు వాళ్ళ ద్వారా ఇటు కేసెస్ అనేవి నమోదయ్యాయి. అయితే 3 డిఫరెంట్ క్రిమినల్ కేసెస్ ఇటు కౌశిక్ రెడ్డిపై ప్రెజెంట్ నమోదై ఉన్నాయి. బెయిలబుల్ సెక్షన్స్ అయినా మరి వాళ్ళ రిమాండ్లో ఉంచుతారా లేకపోతే నోటీసులు ఇచ్చి పంపించేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తంగా ఈ 3 వేర్వేరు కేసులకు సంబంధించి పోలీసులు కేసెస్ నమోదు చేసి వాళ్ళ ఆయనను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న జరిగిన ఏదైతే వ్యవహారం ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు. సో పోలీసుల దగ్గర ఉన్న 3 క్రిమినల్ కేసులు మాత్రమే కాకుండా ఇటు స్పీకర్ దగ్గర కూడా ఒక కేసు ఆల్రెడీ నమోదైంది. నిన్న సంజయ్ కుమార్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విజువల్స్ కూడా మనము ప్రెజెంట్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏ విధంగా ఆయన అక్కడ చేతులు చూపిస్తూ మాట్లాడుతున్నారో, ఏ విధంగా ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారో ఆ విజువల్స్ అన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అన్నీ కూడా కెమెరాలో అక్కడ రికార్డ్ అయి ఉన్నాయి. అయితే ఈ ఘటనని ఇప్పుడు కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి దీనిని మరి బీఆర్ఎస్ ఇటు పాజిటివ్గా తిప్పుకుంటుందా, ఒక సింపతి ఫ్యాక్టర్ లాగా వాడుకుంటుందా, లేకపోతే తప్పు అని ఒప్పుకుంటుందా అనేది కూడా వేచి చూడాలి. ఏదేమైనా ఈ ఘటనలో విచారణ జరిపి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ అయితే చేశారు సంజయ్ రెడ్డి. అటు ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై పోలీసులు 3 వేరువేరు కేసెస్ని, అది కూడా క్రిమినల్ కేసెస్ని నమోదు చేశారు. ఇక ఇప్పుడు ఇవాళ అరెస్ట్ కూడా చేశారు. జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్కు ఆయనను తరలిస్తున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సంజయ్. తనపై దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేయడంతో మొత్తం 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆయనను ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై దౌర్జన్యం చేశారు కౌశిక్ రెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో పాడి కౌశిక్ రెడ్డిపై 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
సంజయ్ పిఏ ఒక కేసును నమోదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో 1 టౌన్ పిఎస్లో ఒక కేసు అయితే ఫైల్ అయింది. ఇక కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి ఇటు గందరగోళం కావాలని క్రియేట్ చేసి సమీక్షను పక్కదారి పట్టించారని ఆర్డీఓ మహేశ్వర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇక తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లయ్య మూడో ఫిర్యాదు చేశారు. ఇలా మొత్తంగా పోలీసులు కౌశిక్ రెడ్డిపై 3 వేరువేరు కేసెస్ను, అన్ని కూడా క్రిమినల్ కేసెసే, 3 వేరువేరు క్రిమినల్ కేసెస్ను నమోదు చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ప్రెజెంట్ ఆల్రెడీ ఇటు కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను జూబ్లీ హిల్స్ నుండి కరీంనగర్కు తీసుకెళ్తున్నారు పోలీసులు. మరి అక్కడ ఆయనను జైల్లో ఉంచుతారా లేకపోతే వదిలేస్తారా నోటీసులు ఇచ్చి అనేది కూడా చూడాలి. హవెవర్ స్పీకర్ని కూడా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఆల్రెడీ స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. మరి ఆయనకి స్పీకర్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా రాదా అనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలిసిపోతుంది. నిన్న సంజయ్ కుమార్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు ఇటు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఆయన ఏ విధంగా ప్రవర్తించారో మనం నిన్న చూసాము. ప్రెజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా మీరు 2 బాక్స్ విజువల్స్లో ఫస్ట్ బాక్స్లో చూడొచ్చు. ఇటు నిన్న జరిగిన రగడ యొక్క విజువల్స్ క్లియర్గా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ విధంగా ఆయన ముందు వ్యక్తిపై ఇటు సంజయ్ కుమార్ పై గట్టిగా అరుస్తూ చేతులు ఎత్తుతూ మాట్లాడుతున్నారో, ఏ విధంగా కొట్టడానికి ముందుకు వస్తున్నట్టుగా దురుసుగా ప్రవర్తిస్తున్నారో చాలా క్లియర్గా మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ అందరూ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా అదే విధంగా రెచ్చిపోతూ కూడా ఏదో కొట్టడానికి ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నట్టుగా దురుసుగా ప్రవర్తించిన విజువల్స్ చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు సంజయ్ కుమార్. హవెవర్ అటు ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై పోలీసులు 3 వేరువేరు కేసెస్ కూడా నమోదు చేశారు కాబట్టి ఆయన ఒక టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొంటూ ఉండగా పోలీసులకు సమాచారం అంది. ఆ డిబేట్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి జూబ్లీ హిల్స్లో కరీంనగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఇప్పుడు కరీంనగర్కు తీసుకెళ్తున్నారు. బీజేపీ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, తెలుగుదేశం అన్ని పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా తీసుకున్న మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రజలందరికీ మేము తప్పు చేసినాం అప్పుడని చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళు రాజీనామా చేసి ఇక్కడ నేను కూడా రాజీనామా చేస్తాను. అవసరం లేదు, మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. సీఎం గారి దృష్టిలో ఉంటుంది కదండి. కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే వారు ప్రశ్నించకుండా అలా విలీనం చేసుకున్నారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి 2 గెలిస్తే ఒకరికి మంత్రి పదవి ఇచ్చి లాక్కున్నారు. తెలుగుదేశం పార్టీ లేకుండా మొత్తం జాయిన్ చేసుకుంటే అప్పుడు సీనియర్ టీఆర్ఎస్ శాసనసభ్యులు నాతోటే అన్నారు, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ముందటికై మంత్రులు అవుతున్నారు, మేము 3 సార్లు 4 సార్లు గెలిచిన మా బెంచ్ వెనుక కూతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ శాసనసభ్యులే వాపోయారు. ఇవాళ కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మీరు ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నందుకే నీకు ఇంత అక్కసై నా మీద దాడి చేస్తే మరి ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసాం, ఓడిపోయి ఉండొచ్చు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న హుజూరాబాద్లో. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు సాధించినని ఎవరైనా ప్రశ్నించినావా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు వచ్చి మళ్ళీ అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా కౌశిక్ రెడ్డి నేపథ్యం ఏంది అనేది అందరికీ కూడా తెలుసు. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వ్యవహరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వ్యవహరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారో, నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు అంత మర్చిపోయిన వారా చరిత్ర. ఇవాళేదో మాట్లాడి ఏది పడితే అది నోటికి వచ్చినట్టు ఆంబోతు లేక మాట్లాడుతున్నావు. కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ చేయకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కి ఘనత దక్కుతుంది. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఆఖరికి హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు 2వ విడత దళిత బంధు రావాలంటే నీ ఓట్లేసి గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తిని నువ్వు సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు. ఒక వీధి రౌడీ లెక్క, గూండా లెక్క, అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ప్రవర్తిస్తే
రేపు పొద్దున నిన్ను కూడా ఇదే పరిస్థితి రోడ్ల పైన గుడ్డలు ఒడిసి కొట్టే పరిస్థితి వస్తుంది. రైట్, జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు ఎటుకెలకు అరెస్ట్ అయితే చేశారు. ఇటు కరీంనగర్ నుండి పోలీసులు జూబ్లీ హిల్స్కి వచ్చి అక్కడ ఒక మీడియా ఛానల్లో కౌశిక్ రెడ్డి డిబేట్లో పాల్గొంటున్నారు అన్న విషయం తెలిసి జూబ్లీ హిల్స్లో వెయిట్ చేసి డిబేట్ అయిపోయిన తర్వాత ఆయనను అక్కడ నుండి అరెస్ట్ చేసి బండిలో తీసుకెళ్లిన విజువల్స్ చాలా క్లియర్గా మనకి ఇటు బాక్సెస్లో కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పోలీసులు వాళ్ళ అరెస్ట్ చేశారు. ఆయన మీద 3 వేరు క్రిమినల్ కేసెస్ కూడా నమోదై ఉన్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నుండి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయనను కరీంనగర్కు తరలిస్తున్నారు. మరి కరీంనగర్లో ఆయనను జైల్లో ఉంచుతారా లేకపోతే నోటీసులు ఇచ్చి పంపించేస్తారా, విచారణ ఏ విధంగా నడుస్తుంది అనేది మరి కాసేపట్లో ఇటు కరీంనగర్కి చేరుకున్న తర్వాత మనకైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తనపై దౌర్జన్యం చేస్తారని ఫిర్యాదు చేయడంతో మొత్తంగా ఇటు 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్ చేసిన కేసుతో పాటు మరో 3 వేరు కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. కరీంనగర్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై దౌర్జన్యం చేశారు కౌశిక్ రెడ్డి. అసలు నువ్వు ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నావు, ఏ పార్టీ కోసం మాట్లాడుతున్నావు అంటూ కూడా ఆయన క్వశ్చన్ రైజ్ చేసి ఆ తర్వాత చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆయన అసలు ఎంత రూడ్గా ప్రవర్తించారో క్లియర్గా మనకి బాక్స్ 1లో కనిపిస్తోంది. నిన్న జరిగిన రగడ యొక్క విజువల్స్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మరో బాక్స్లో మనకి ఇవాళ ఏ విధంగా కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలిస్తున్నారో ఆ విజువల్స్ మనం మరో బాక్స్లో చూడొచ్చు. సో బిగ్ టీవీ మీకు 2 బాక్స్ విజువల్స్ అయితే ప్రసారం చేస్తోంది. నిన్న జరిగిన ఘటన, ఇక ఇవాళ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రెజెంట్ ఈ 3 కేసెస్కు సంబంధించి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయితే అయ్యారు. జూబ్లీ హిల్స్ నుండి కరీంనగర్కు తీసుకెళ్లబోతున్నారు పోలీసులు. మరి అక్కడ ఇవాల్టికి జైల్లో ఉంచబోతున్నారా లేకపోతే జస్ట్ నోటీస్ ఇచ్చి పంపించేబోతున్నారా అనేది కూడా మనం చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇందాక మా రిపోర్టర్ మాట్లాడుతూ కూడా కరీంనగర్ సిచ్యువేషన్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ నేతల వాట్సాప్ గ్రూప్స్లో ఇటు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నారని, అక్కడికి వచ్చి హంగామా చేయడానికి వాళ్ళు ఇప్పటికే ప్లాన్ చేసినట్టుగా కూడా ఇందాక మా ప్రతినిధి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది అనేది కూడా మనకు మరి కాసేపట్లో తెలియబోతోంది. సో మేబీ పోలీసులు ఇప్పటికే అన్నిటికీ సిద్ధంగానే ఉండుంటారు. ఇటు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే టైంకే మనం చూస్తున్నాము విజువల్స్లో ఏ విధంగా నిన్న ఆయన గొడవ పడ్డారో ఎమ్మెల్యేతో. ఎంతవరకు అక్కడ పోలీసులు కానీ సెక్యూరిటీ కానీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరినీ నెట్టేసి ముందుకు దూసుకు వెళ్తూ కొట్టడానికి వెళ్తున్నట్టుగా చాలా రూడ్ బిహేవియర్తో ఆయన ప్రవర్తించారు. అయితే కౌశిక్ రెడ్డి గురించి మనం గతంలో కూడా ఇలా దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చాలానే చూసాము. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం కేవలం ఈయన ఇటు మీడియా ముందు ఉండాలి, ఆ ఫేమ్ కోసం స్టంట్స్ చేస్తున్నాడు అంతే అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎలా అయినా సరే మనం చూసుకుంటే విజువల్స్లో చాలా క్లియర్గా ఎమ్మెల్యే తరపుగా అటు ప్యూర్ డిస్రెస్పెక్ట్ మనకు కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి 3 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో పాడి కౌశిక్ రెడ్డిపై 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.